ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అసలు ఎందుకొస్తుంది? ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఏమన్నా అనర్థాలున్నాయా? ఫ్యాటీ లివర్‌ని ఎలా డిటెక్ట్ చేయాలి? ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఫ్యాటీ లివర్‌కి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అంటే పేరులోనే ఉన్నట్టుగా లివర్‌లో ఎక్సెస్‌గా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అన్నమాట. లివర్‌లో ఈ ఫ్యాట్ అనేది ఎక్సెస్‌గా ఎందుకు డిపాజిట్ అవుతుంది? మనం తీసుకున్న ఆహారంలో మన డైలీ బాడీ రిక్వైర్మెంట్స్‌కి ఎంత క్యాలరీస్ అవసరమో అంత క్యాలరీస్ యుటిలైజ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్‌గా ఉండే క్యాలరీస్‌ని మన బాడీ కొవ్వు రూపంలో స్టోర్ చేసుకుంటుందన్నమాట. ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా చర్మం కింద భాగంలో అండ్ లివర్‌లో, హార్ట్ చుట్టూ లేదా రక్తనాళాల్లో డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే లివర్‌లో ఈ ఫ్యాట్ అనేది 5% కన్నా ఎక్కువ డిపాజిట్ అవుతుందో దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటామన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? ఈ ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్లీ ఎసిమ్ప్టమాటిక్ అన్నమాట. అంటే ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. కానీ కొంతమందిలో మైల్డ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ లేదా మైల్డ్ పెయిన్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. కొంతమందిలో ఏదైనా జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు లేదా వేరే ఏదైనా డిసీజ్ కోసం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ ఎల్ఎఫ్టీలో చిన్నపాటి అబ్నార్మాలిటీస్ మైల్డ్గా ఓటీపీటీ ఎలివేట్ అయి ఉండడం కానీ లేదా అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉన్నట్టు డిటెక్ట్ అవ్వడం కానీ ఇట్లా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏ కారణాల వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది రావచ్చు? సో ఇందులో ప్రధానంగా ఆల్కహాల్. ఎవరైతే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఎగ్జాంపుల్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు అనమాట. దీంతో పాటుగా డ్రగ్స్, ఎగ్జాంపుల్ స్టిరాయిడ్స్ కానీ లేదా ఓసీ పిల్స్ కానీ లేదా కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు అనమాట. వీటితో పాటుగా చాలా ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ, హైపోథైరాయిడిజం కానీ వీటన్నిటిలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరైతే సిగ్నిఫికెంట్ అమౌంట్లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో, అంటే మేల్స్లో కనుక అయితే మోర్ దాన్ 30 to 60 గ్రామ్ పర్ డే లేదా ఫిమేల్స్లో అయితే కనుక మోర్ దాన్ 20 to 50 గ్రామ్ పర్ డే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో వీళ్ళల్లో వచ్చే ఈ లివర్ ప్రాబ్లమ్స్ని ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఎవరైతే ఆల్కహాల్ అనేది అసలు తీసుకోరో లేదా ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారో వాళ్ళల్లో కనుక ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నట్లయితే దీన్నే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం అనమాట. దీన్నే ఈ మధ్య కాలంలో పేరు మార్చారు, మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని చెప్పేసి. ఎందుకంటే దీనికి చాలా రకాల మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. అవేంటి అంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం. ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి? ఈ ఫ్యాటీ లివర్ని మనం 4 స్టేజెస్గా చూడాలన్నమాట. మొదటిది ఏంటంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కానీ అంతకుమించి వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దీని తర్వాత స్టేజ్లో ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం స్టేటోహెపటైటిస్ అంటాం. దీన్ని కనుక అలాగే వదిలేసినట్లయితే స్లోగా లివర్లో స్కార్ టిష్యూ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం ఫైబ్రోటిక్ స్టేజ్ అంటాం. ఈ ఫైబ్రోటిక్ స్టేజ్ ఫర్దర్గా కానీ ప్రోగ్రెస్ అయినట్లయితే ఫైనల్గా లివర్ సిరోసిస్ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ ఫ్యాటీ లివర్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ రావాలని ఏం లేదన్నమాట. ఎవరిలో అయితే ఈ ఫ్యాటీ లివర్ ఉంటుందో ఇందులో అట్లీస్ట్ 20% మెంబర్స్కి ఈ లివర్లో ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 10% మెంబర్స్కి ఒక 10 to 15 years పీరియడ్లో ఈ సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కనుక సిరోసిస్ డెవలప్ అయినట్లయితే అది ఇర్రివర్సిబుల్ అనమాట. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మనం లివర్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం అసాధ్యం. సో అందుకనే
ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం డిటెక్ట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఈ సిరోసిస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ ఫ్యాటీ లివర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? చాలా సింపుల్ టెస్ట్ ద్వారా మీ ఇంట్లోనే మీరు ఈ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. అవేంటంటే నెంబర్ 1 BMI. మీ బాడీ మాస్ ఇండెక్స్ కనుక మోర్ దాన్ 25 ఉన్నా, ఎస్పెషల్లీ మన ఏషియన్ పాపులేషన్లో మోర్ దాన్ 23 ఉన్నా, మీ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మన నడుం చుట్టూ కనుక మనం మెజర్ చేసినట్లయితే మేల్స్లో అయితే కనుక మోర్ దాన్ 94 సెంటీమీటర్స్ ఉన్నా, లేదా ఫిమేల్స్లో అయితే కనుక మోర్ దాన్ 80 సెంటీమీటర్స్ ఉన్నా మీకు ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. దీంతో పాటుగా అల్ట్రాసౌండ్లో మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. అల్ట్రాసౌండ్తో పాటుగా ఫైబ్రో స్కాన్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఎగ్జాక్ట్గా లివర్లో ఫ్యాట్ ఎంత క్వాంటిటీలో డిపాజిట్ అయింది, దానివల్ల లివర్లో ఏమన్నా స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి లివర్ స్టిఫ్నెస్ ఏమన్నా పెరిగిందా లేదా, ఒకవేళ పెరిగితే అది ఏ గ్రేడ్లో పెరిగింది అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. దీంతో పాటుగా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, అదేంటంటే ఎల్ఎఫ్టీలో కూడా ఈ ఓటీపీటీ అనే ఎంజైమ్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పేసి డిటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరూ మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదండి. ఫ్యాటీ లివర్ ఉంది, కానీ ఎల్ఎఫ్టీ చేయించినప్పుడు ఎస్జిఓటీ, ఎస్జిపిటీ అనేవి నార్మల్ లెవెల్లోనే ఉంది. ఫైబ్రో స్కాన్లో కనుక సిగ్నిఫికెంట్ ఫైబ్రోసిస్ లేనట్లయితే, అంటే F2 లేదా F3 ఆర్ F4 ఫైబ్రోసిస్ లేనట్లయితే వీరు ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరము లేదు. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అన్నమాట. అవేంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? డైట్లో స్పెసిఫిక్గా ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలి అనే దానికన్నా కూడా ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తీసుకునే ఫుడ్లో అట్లీస్ట్ 30% ఆఫ్ ది క్యాలరీస్ లేదా 500 క్యాలరీస్ క్వాంటిటీ మనం తగ్గించుకొని తీసుకోవడం మంచిదన్నమాట. దీంతో పాటుగా ఎర్లీ డిన్నర్, ఈవినింగ్ టైంలో డిన్నర్ కనుక మనం 7 o'clock ఆర్ 6 o'clock కానీ కంప్లీట్ చేసినట్లయితే కనుక ఎంటైర్ నైట్ టైం మొత్తం కూడా లివర్ రీజనరేషన్కి మనం దానికి కొంత టైం ఇచ్చినట్టు అవుతుంది. సో లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండడంతో దానంతటా అది హీల్ అవ్వడానికి మనం దానికి కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని రకాల ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటాయి. అవేంటంటే ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్. ఎగ్జాంపుల్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ చికెన్, చిప్స్ కావచ్చు, ఈ బేకరీ ఐటమ్స్ కావచ్చు, చాక్లెట్స్, ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నమాట, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దీంతో పాటుగా రెడ్ మీట్ తీసుకోకూడదు. కొన్ని రకాల ఫుడ్స్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్కి హెల్ప్ అవుతుందండి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే నట్స్, ఆల్మండ్స్ కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, లేదా కొన్ని రకాల ఫిష్, వీటిల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్లో చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటుగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి, దీంట్లో హై ఫైబర్ క్వాంటిటీ ఉండడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన లివర్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి ఇవి ఫ్యాటీ లివర్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటితో పాటుగా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఎంత మోతాదులో చేయాలి అంటే అట్లీస్ట్ డైలీ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ కానీ, లేదా జాగింగ్ కానీ, లేదా సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వీటిలో ఏదైనా సరే డైలీ 30 to 45 minutes చేస్తూ అట్లీస్ట్ వారంలో 5 రోజులు కనుక మీరు చేసినట్లయితే ఫ్యాటీ లివర్లో తప్పకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ డైట్ కావచ్చు, ఈ ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ రెండింటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వెయిట్ రిడక్షన్. ఎంత వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 7 to 10% ఆఫ్ ది బాడీ వెయిట్ని కనుక మనం తగ్గించుకోగలిగినట్లయితే ఈ ఫ్యాటీ లివర్ అనేది నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరిలో మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరిలో అయితే ఫ్యాటీ లివర్తో పాటుగా ఎస్జిఓటీ, ఎస్జిపిటీ అనేవి నార్మల్ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయో, లేదా ఈ ఫైబ్రో స్కాన్ చేసినప్పుడు కనుక అడ్వాన్స్డ్ ఫైబ్రోసిస్ లేదా సిగ్నిఫికెంట్ ఫైబ్రోసిస్ అంటే
F2 ఫైబ్రోసిస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వీరిలో కూడా మెడిసిన్స్తో పాటుగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. దీంతో పాటుగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు వారి యొక్క బ్లడ్ షుగర్స్ అండ్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. థైరాయిడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబేసిటీ అన్నమాట. ఒబేసిటీ ఉన్న వాళ్ళు 30% కాదండి, ఆల్మోస్ట్ 50% క్యాలరీస్ రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెయిట్ లాస్ కనుక ఇందాక నేను చెప్పినట్లుగా ఒక 10% వెయిట్ లాస్ అట్లీస్ట్ కానీ మీరు చేసినట్లయితే ఈ ఫ్యాటీ లివర్ అనేది నార్మలైజ్ అవుతుంది. దీంతో పాటుగా మీకు షుగర్ ఉన్నట్లయితే షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి, బీపీ కూడా తగ్గుతుంది. దీంతో పాటుగా మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి. మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా తగ్గుతాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా తగ్గుతాయి. చివరగా కాఫీ. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ ఫ్యాటీ లివర్లో కాఫీ తాగడం మంచిదంట కదా, కాఫీ తాగితే ఈ ఫ్యాటీ లివర్ తగ్గుతుందంట కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజమే అండి, కాఫీ అనేది ఫ్యాటీ లివర్లో హెల్ప్ చేస్తుంది. కాకపోతే కాఫీ అనేది మనం రెగ్యులర్గా చేసుకునేటట్టు మిల్క్, షుగరు ఇవన్నీ యాడ్ చేసి చేసుకునే కాఫీ కాదండి. అలా చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఎక్సెస్ క్యాలరీస్ ఇవ్వడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెసే ఉంటాయి. కాఫీ అంటే బ్లాక్ కాఫీ అట్లీస్ట్ మోర్ దాన్ 2 కప్స్ అంటే 2 to 4 కప్స్ ఆఫ్ కాఫీ పర్ డే తీసుకోవడం అనేది ఫ్యాటీ లివర్లో తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజు ఇవన్నీ చేసినట్లయితే కనుక ఫ్యాటీ లివర్ని మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కంట్రోల్ చేసుకొని దాని ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేసి ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అంటే సిరోసిస్ వీటి నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట.